ఈరోజు అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అట. ఒక విజయోత్సవ సభ నిర్వహించుకుంటున్నారు మూడు పార్టీలు కలిపి, టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి. సరే, వాళ్ళ ఇష్టం. రాజకీయ పార్టీలు అన్న తర్వాత చేసినా చేయకున్నా ఇట్లా ప్రచారం అయితే చేసుకోవాలి కదా. అలా ప్రచారంతోటే కదా జనాలను సగం మాయ చేసేది. లేకపోతే ఇది డైరెక్ట్ మాయే కదా. సూపర్ సిక్స్ అంటే ఏంటివి? ఫస్ట్ ఏంటి సూపర్ సిక్స్ అంటే? జనరల్గా సూపర్ సిక్స్ అంటే ఏంటి? నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు ఇస్తాము. ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు దాన్ని అస్సాం రైలుకి ఇచ్చారు. సెకండ్ ఏంటి? 18 సంవత్సరాల నుండి నాకు ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 ఇచ్చే బాధ్యత మీ చంద్రన్న తీసుకుంటాడు. నేను హామీ ఇస్తూ ఉన్నాను. మీ చంద్రన్న మాటిస్తున్నాడు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 1,500 ఇస్తాను అని. దీన్ని అస్సాం రైలుకి ఇచ్చారు కదా. మొదటి పెడితే గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఇచ్చారు? మొదటి ఏడాది 3 ఇస్తామన్నారు, 1 ఇచ్చారు. జనరల్గా ఏంది ఇంకా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే? నేను అదే చెబుతూ ఉన్నా, జనాలను మాయ చేయడమే కావాలి. కాబట్టి ఇవన్నీ కనుక మాయ చేసి మేము అది ఇచ్చాము ఇది ఇచ్చామని ఏదో చెప్పుకుంటూ పోతారేమో. ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోతారు. చూపించడానికి టీవీ ఛానల్ ఉన్నాయి, ఇంత అక్షరాలతో రాయడానికి పత్రికలు ఉన్నాయి, వాళ్ళ సోషల్ మీడియా ఉంది, వాళ్ళ ఇష్టం ఏదైనా పోనీయండి. అయితే అనంతపురంలో వీళ్ళు పొలిటికల్గా ఒక కార్యక్రమం పెట్టుకుంటే అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా 2 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులేందుకు చెత్త నిర్ణయం. 2 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులేందుకు? రద్దీ దృష్ట్యా, భద్రత దృష్ట్యా అంట. పుట్టకోసం కాదు మాస్టర్. ఆ బళ్ళకు సెలవులు ఇచ్చేసి ఆ స్కూల్ బస్సులు ఉంటాయి కదా, ఆ స్కూల్ బస్సులు తీసుకెళ్ళిపోవాలి. అండ్ ఈ పిల్లల తల్లుల్ని, వీళ్ళందరినీ దానికి తరలించాలి. లేకపోతే జనం కనపడకపోతే అటర్ఫ్లాప్ అవుతుంది కదా. వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళిపోవాలి కాబట్టి బస్సులు తీసుకెళ్ళిపోవాలి. ఇప్పటికే దాదాపు 3,000 బస్సులు ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మీటింగ్కు కేటాయించినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. 3,000 ఆర్టీసీ బస్సులు, 3,000 బస్సులు అన్నీ కేటాయించినట్టు. ఇంకా అడిషనల్గా ఎన్ని ఉంటాయో తెలియదు. వీళ్ళు కార్యక్రమం పెట్టుకుంటే అనంతపురంలో మీటింగ్ అయితే అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా మొత్తం అంతా కనుక విద్యా సంస్థలు బంద్ అంట. నేను వాళ్ళ చదువు ఎందుకు ఆగాలి? దాని బదులు మళ్ళీ 2వ శనివారం 13వ తేదీ స్కూల్ నడుస్తుందట. మీ మీటింగ్ మీరు పెట్టుకోండి. స్కూల్ ఎందుకు సెలవులు ఇవ్వాలి? ఎంత చెత్త నిర్ణయం. కాకపోతే అబ్బో, ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి నిర్ణయం ఎక్కడైనా తీసుకొని ఉండింటే 2 జిల్లాలు కాదు, అనంతపురం టౌన్ అంతవరకు విద్యా సంస్థ లీవ్ పెట్టి ఒకవేళ సెలవు ప్రకటించి ఉన్నా కూడా ఇంకా దాని మీద గొడ్డలిప్పి ఏడ్చేవాళ్ళ. టీవీ ఛానళ్ళలో, పత్రికలు కూర్చొని మీడియా సమావేశాల్లో ఏర్పాటు చేసి గొడ్డలిప్పి ఏడ్చేవాళ్ళు. మామూలుగా ఎడితే ఎవరిని చూస్తారో లేదో అని. వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. ఎక్కడో మీటింగ్ పెడితే 2 జిల్లాల్లోనే విద్యా సంస్థలు బంద్ అంట. ఏం బలప్రయోగం? అది ఆడేమన్నా జరుగుతూ ఉన్నది. ఆ బలప్రయోగమే చేసుకుంటారు రాజకీయ పార్టీలు. కాబట్టి పిల్లల చదువుతోటి ఎందుకు ఆటలు? సూపర్ సిక్స్ అంట, సూపర్ హిట్ అంట. మరి ఫస్ట్ ఆ 2 ఏమై? 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు 1,500 నెలకు నిరుద్యోగ భృతి ఏమైనా? ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఇప్పటి వరకు? జనరల్గా ఎన్ని ఇచ్చారు ఇప్పటి వరకు? 16 నెలలు అధికారం వచ్చారు. 1 సంవత్సరానికి 3 ఇస్తామన్నారు. 16 నెలల్లో 1 ఇచ్చారు కదా. ఆ స్కూల్ బంద్ చేయడమే అసలు నాకు భలే ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరినీ తరలించాలని జన సమీకరణ కోసం ఏకంగా దండోరా ఎత్తున్నారు. మీరు కనుక రాకపోతే మీకు డ్వాక్రా సంఘాల్లో ఉండరు, మీరు కనుక రాకపోతే మీకు సంక్షేమ పథకాలు ఉండవు. దండోరాలు. వేరే వాళ్ళని మాత్రం అనమంటే ఎన్ని అంటారో బాబోయ్. ఊరికే అనలేదులే, నోరు నొంది ఊరు అంటారు కదా. నిజమేనప్ప రాజకీయాలు ఇదైతే ముమ్మాటికి.